शिवशंकर पार्वती మెడల్స్ ఒక్క సంవత్సరంలో 25 మెడల్స్ నేషనల్ లెవెల్ కొట్టింది. ఒక్కసారి స్టేట్ లో ఎంట్రీ ఇచ్చినట్టు భయపడతారు పక్కన మన స్టేట్ కి ఫస్ట్ టైం టాప్ 10 లో పొజిషన్ వచ్చిందంటే వీళ్ళిద్దరు మాత్రం ఈ అమ్మాయి ఒక అమ్మాయి నా సో చిన్నకి నేషనల్ వెళ్ళినప్పుడు మన ఇలానే ఇంకా బాగా ఎంకరేజ్ చేసి సార్కి మంచి పేరు తీసుకొని రావాల్సిందే కోరుతున్నాం దివ్య. శివశక్తి నటరాజ స్వామికి జయ అనాలి మీరందరూ. బోలో నటరాజ స్వామికి ఈరోజు మరి ఈ శివశక్తి ధ్యాన యోగా కళాక్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కళాపనంకు విచ్చేసినటువంటి కూచిపూడి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు అలానే భరతనాట్యం విద్యార్థుల వారి తల్లిదండ్రులకు ఒకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్య అతిథిగా రావడం మనందరి మధ్యలో ఉండడం నిజంగా మనం చేసిన అదృష్టం అని భావిస్తున్నాం. ఒకసారి గట్టిగా కరతాళ ధనులలో ఇంకా చాలా మంది చెప్పాలంటే కానీ చెప్పలేము, చాలా ఒక సముద్రం అయినా ఒకసారి మన అందరి కరతాళ ధనులలో మనం రావాలి. రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా మంచిగా అభివృద్ధి సాధించి మన అందరి మధ్య ఉండాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ బ్రదర్స్ అన్నామా, యోగా బ్రదర్స్ అన్నామా, వాళ్ళిద్దరు కూడా తండ్రికి దగ్గర తనయ్యరు. తండ్రి యోగా నేర్చుకుని అందరికి నేర్పుతాడు, ఎమ్మెల్యేలకు కూడా నేర్పుతాడు, ఎమ్మెల్యేసీలకు కూడా నేర్పుతాడు. నాకు కూడా నేర్పుతాన్నాడు కానీ నేను ఆయననే సుచిత్ర మన చింత అన్ని రంగాలలో మల్లేష్ గారు వాళ్ళిద్దరు అబ్బాయిలకు నేను ప్రత్యేక అభినందనలు మీ అందరి తరఫున. ఇప్పుడు మనం చూసాం ఒక నేషనల్ లెవెల్లో యోగా ఎట్లా నేర్చుకున్నట్టే ఒక చేతి మీదనే మొత్తం బాడీ అంతా కంట్రోల్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా గరీబ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరికి ఏమన్నా కావాలన్నా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి ఇంకేదన్నా కావాలన్నా నా సొంతంగా ఉప్పల ఫౌండేషన్ నుంచి ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తానని చెప్పేసి మాటిస్తూ ఇంకా ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇప్పటి వరకు పిల్లలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా
వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా చదువు ఒకటే కాదు, చదువుతో పాటుగా చూసుకుంటే కూడా నేను బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు మెడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఈ రోజు ఒక 2 టోర్నమెంట్ చేసిన. పుల్లెల గోపిచంద్ గారు జనరల్ సెక్రటరీగా స్టేట్ బాడీలో ఉంటే, శ్రీధర్ బాబు మినిస్టర్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు 400 మంది స్టూడెంట్స్ లో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ సీనియర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి బ్యాడ్మింటన్ క్రీడలలో ఈ రోజు వాళ్ళు ఆడిన దాంట్లో, గెలిచిన దాంట్లో నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ పోతారు. మన పివి సింధు లాగా కావచ్చు, సైనా జైస్వాల్ లాగా కావచ్చు, వీళ్ళందరూ కూడా పుల్లెల గోపిచంద్ గారి శిష్యులు. మీరు యోగాతో పాటు ఏదో ఒక స్పోర్ట్, అది వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, లాన్ టెన్నిస్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోపిచంద్ గారి దగ్గర ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళు నేషనల్ లెవెల్ తీసుకుపోవడానికి నా వంతు బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పేసి మాటిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మల్లేష్ గారికి, వాళ్ళిద్దరు తనయులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇంకేమున్నది అవార్డ్స్ ఏమున్నది శక్తి బాగా వినిపిస్తుంది. ఒకసారి గట్టిగా శ్రీనగర్ సపోర్ట్ కూడా. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా మేము ట్రై చేస్తూ ఉంటాం. ఎంతో ప్రోత్సహిస్తూ మీ అందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకు సాంగ్ రిలీజ్ గారి పేరు ఓకే 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 ఇక్కడ ఎన్ని పాటల మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మ్ చేశారు? ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? 1 సాంగ్. ఓకే. ఎలా ఓకే ఈరోజు ఎలా అనిపించింది లెజెండరీ చేతుల మీదుగా మీరు అవార్డు అందుకోవడం ఇంత గొప్ప వేదిక మీదుగా? ఓకే. ఏమేమి నేర్చుకున్నారు మీరు ఇప్పటివరకు గురుగారి దగ్గర? ఓకే ఓకే ఓకే. ఇప్పటివరకు ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు? ఎన్ని అవార్డ్స్, ఎన్ని మీకు మెడల్స్ వచ్చాయి?
ఓకే, ఇంకా ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఓకే ఓకే ఓకే. డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? వేరే ఆర్ట్స్ సైక్లింగ్, కరాటే, స్విమ్మింగ్, డ్రాయింగ్. ఓకే ఓకే. ఇంకా గురుగారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఎలా నేర్పిస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే. పేరెంట్స్ గురించి ఏం చెప్తారు మీరు? పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? ఓకే. మీ డ్రీమ్, మీ కళ, మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. సార్, యాజ్ ఏ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? ఎస్, యాజ్ ఏ ఫాదర్గా మీకు? ఓకే ఓకే ఓకే. మాకు ఇద్దరు అబ్బాయిలే, కానీ చిన్నోడు అమ్మాయి లేదని చెప్పి చిన్నోడు నేర్పిస్తున్నాం, పర్వాలేదు. వీళ్ళ డాన్స్ టీచర్ దగ్గర ఇతనే ఫస్ట్. ఓకే ఓకే. వీళ్ళ గ్రూప్ లో. ఓకే. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి చాలా బాగుంది. ఓకే. ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా? బాగా తీసుకెళ్తాం. ఇట్లా అవకాశాలు వస్తే కంపల్సరీ తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? ఓకే. మీ గురుగారి పేరు? మీ గురుగారి పేరు? ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మీకు అవార్డు తీసుకోవడం? మీకు పెద్దోళ్ళు చేసే మీకు ఎలా అనిపించింది? ఓకే. ఏ క్లాస్ మీరు? ఓకే. ఇది ఎన్నవ పర్ఫార్మెన్స్? ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఎన్నిసార్లు చేశారు ఇప్పటివరకు? ఓకే. స్కూల్లో కూడా ఏమైనా మెడల్స్ వచ్చాయి ఎప్పుడైనా? ఓకే. స్కూల్లో ఏమేమి చేశారు మీరు? 15th ఆగస్ట్కి కానివ్వండి, 26 జనవరికి కానివ్వండి. గుడ్ గుడ్. ఫస్ట్ వచ్చారా మీరు రన్నింగ్లో? ఓకే. డ్యాన్స్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? కూచిపూడి, భరతనాట్యం. ఓకే. అది పాట పేరు. ఓకే. ఇంకా ఏమేమి వచ్చి మీకు డ్యాన్స్తో పాటు? వేరే ఆర్ట్స్, పెయింటింగ్, డ్రాయింగ్, స్విమ్మింగ్. పెయింటింగ్ వచ్చా? గుడ్. ఇంకా మీ గురుగారు మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి? ఓకే. మీ పేరెంట్స్ ఏమంటారు మీకు? వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్? ఓకే. మీ పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది చెప్పండి? డాక్టర్. గుడ్ గుడ్ గుడ్. ఓకే. ఇంత స్టేజ్కి ఇక్కడికి వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. మీ గురుగారి పేరు? మీ పేరు? నా పేరు శ్రీవేణి. ఓకే. మా గురుగారి పేరు విజయ్ సార్ అండ్ పూర్ణ సార్. ఓకే. ఇప్పుడు చేసిన సాంగ్ శివతాండవ సాంగ్. ఓకే. ఎన్ని పాటల మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? 1 సాంగ్, 2 సాంగ్? 3. అచ్చా. ఏవేవి అది? శివతాండవం. అచ్చా. సేమ్ 3 పాటలు కూడా సేమ్. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? భరతనాట్యం, కూచిపూడి. ఓకే ఓకే. ఇప్పుడు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చిత్రక ఇప్పుడు అవార్డు కూడా అందుకోబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్గా అనిపించింది. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు మీరు గురుగారి దగ్గర? ఆ గురుగారు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా కోఆపరేట్ చేస్తున్నారు చెప్పండి? ఏం మంచిగా నేర్పిస్తున్నారా? ఓకే ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఓకే. మీ డ్రీమ్ ఏంది, మీ కళ ఏంది, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? వెరీ గుడ్. అంటే మాకు ఈ డ్యాన్స్ నేర్పడము ఇంకా తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఓకే. మీ గురుగారి పేరు? మీరు ఏ పాట మీద డాన్స్? పూర్ణ సార్. నా పేరు సిహెచ్ అక్షర. ఓకే. నేను గోవింద గోవింద దాని మీద సాంగ్ డాన్స్ చేశాను. శివ తాండవం మీద కూడా చేశాను. ఓకే. ఎస్ఎస్డి శివాలు కళాక్షేత్ర శివ నుంచి వచ్చాము. ఓకే. షాపు నుంచి అభివృద్ధి కళాశాల నుంచి అమ్మాయి ఇక్కడ నేర్చుకుంటుంది. ఓకే. ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? ఏమేమి నేర్చుకున్నారు? 2 years 2.5 years అవుతుంది నేర్చుకోండి. ఓకే. సర్టిఫికెట్స్ కూడా వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. ఓకే. ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? ఎన్ని స్టేజెస్ మీద మీరు పర్ఫార్మ్ చేశారు? 5, 6, 7. వెరీ గుడ్. ఏ క్లాస్? ప్రోగ్రామ్స్ చేసింది. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? 9th. ఓకే. ఈరోజు ఈ స్టేజ్ మీద మీరు పర్ఫామ్ చేయడం చాలా మంది మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారన్నారు. ఇప్పుడు లెజెండరీ చిత్రకళ మీరు అవార్డు కూడా అందుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషం ఉంది. మా అమ్మాయి ఇలా నేర్చుకుని డాన్స్ చేస్తున్నాం స్టేజ్ మీద. చాలా సంతోషం ఉంది. ఇంకా గురువు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? గురుగారి గురించి? గురువు గారు, మేడం గారు మంచిగా చెప్తారు. చెప్పడం కూడా ఓకే. ఏమి అంటే కొట్టడం తిట్టడం ఏం చేయరు, మంచిగా చెప్తారు. మంచిగా నేర్పిస్తారు. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? మంచిగా
మీ గోల్ ఏంది, మీ కళ ఏంది, మీరు పెద్దగా ఏమవ్వాలని? వెరీ గుడ్. ఎస్ మేడం, మీ పాప గారి గురించి ఎంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. మా అమ్మాయి ఫస్ట్ నేర్పించాలని నాకు కోరిక, నేర్పించాలని. ఓకే, తను బాగానే చేస్తుంది, ఇందులోనే పర్వాలేదు. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, సార్ కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ విజయ్ సార్, కొత్త సార్ గారికి చాలా థ్యాంక్స్. అమ్మాయి ఇలా ప్రయోజనాలు బాగా డాన్స్ చేసినందుకు, నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్కి. లౌడ్లీ. మై నేమ్ ఇస్ మోనా సత్యశ్రీ. ఓకే, నేను సూరారం నుంచి వచ్చాను. ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? మేము శ్రీ విఘ్నరాజం బజార్ పాట నుంచి. ఓకే, ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఈరోజు అవార్డు తీసుకోవడం? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఎన్ని మంత్స్ మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారు? స్టెప్స్ అన్నీ వచ్చాయి, ఇది సెకండ్ టైం డాన్స్. ఓకే, డాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు? వేరే ఆర్ట్స్, పెయింటింగ్, డ్రాయింగ్ అలాంటివి ఏమేమి నేర్చుకున్నారు? ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను 4th క్లాస్. ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా ఏమైనా పర్ఫార్మెన్స్ చేశారా? స్కూల్లో కృష్ణాస్లో చేశాను. వెరీ గుడ్. ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇది ఒక ఫస్ట్. ఓకే, మీ శివరాత్రికి ఒకటి, ఇది 2 అవార్డ్స్ వచ్చాయి. అచ్చా, మీ కళ ఏంది, మీ అంబిషన్, మీ డ్రీమ్, మీ గోల్, మీ పెద్దగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్. మంచిగా అనిపిస్తుందండి మాకు. ఎస్ సార్. అందుకే నేర్పిస్తున్నాము. ఓకే, నేర్చుకుంటున్న పాప శివరారం నుంచి వచ్చాము. ఓకే, సెకండ్ టైం. ఎస్ సార్.